శ్రీ టీజేపీసీ చటర్జీ సార్ గారు కలిగి ఉన్నారు. 2000 బెటాలియన్ నుండి 5th బెటాలియన్లకు బదిలీ. అట్లానే చేస్తా అనుకుంటారు వాళ్ళు. బయటకు వచ్చాయి వారిని చేస్తున్నారు. వారిని కమాండెంట్ శ్రీ పీజేపీసీ చటర్జీ గారు పుష్పం పుష్పంతో ఆహ్వానము పలుకుతున్నారు మరియు వారితో మిత్రులందరి తరపున స్వాగత సుమాంజలి తెలుపు. సార్ కమాండర్ మరియు పరాడ్ కమాండర్ మన్నెన్ మధు గారు ఉన్నారు. ముఖ్య అతిథి గారు దీక్షాంత్ పరేడ్ పరిషత్ హవల్దార్గా చింతపల్లి మరియు పిఏ గారు గమనిస్తున్నారు. ఇంటర్మీడియట్ తీస్తున్నా సార్. జాతీయ పథకాలు చెస్ నెంబర్ 381 ఊరే శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ బెటాలియన్ చెస్ నెంబర్ 401 ప్రధాన సంతోష్ శిలా ప్రతిమ వలె చక్కటి ప్రదర్శననిస్తున్నారు మా ఈ 2 ఇప్పుడు కాదు భారత మాతను రక్షించుకున్నకై ఎందరో భారత మాత విదేశఖండాలపై ఎత్తుకొని నా దేశంపై పరాయి దేశాల ప్రభావం పడకుండా నేను భారతదేశానికి భారత రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటానని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో నిజాయితీతో వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజా హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను చట్టసమ్మతంగా నిర్వహిస్తానని మనపూర్వకంగా ప్రమాణము చేయుచున్నాను.
మనిషి గుజార్నా అనగా వేదిక ముందు నుండి పోలీస్ కవాతును ప్రదర్శించడానికి ముఖ్య అతిథి వారి నుండి అనుమతి పొందిన అనుమతి పరేడ్ కమాండర్ గారు తిరిగి తన స్థానానికి వెళ్తున్నారు. ఫస్ట్ ఫైల్ షూట్ బాగా రెడీ. కదిలింది రథచక్రం ఏకమై ఉరిమింది ఆకాశం అసురమై అనంతమై పంచభూతాల సాక్షిగా జనచంద్రం ముందుగా కదిలింది. అదిగో నవయువ చైతన్య శక్తి మెరుస్తుంది. అదిగో కోటి కాంతుల దివ్యశక్తి. ఏకవి కన్న బిడ్డలో ఈ పిల్లల తల్లి వినం తీసుకోవడానికి కదిలి వస్తున్నారు. గుండెల నిండా ధైర్యంతో ఆత్మవిశ్వాసం నిండిన కళ్ళతో ఐకమత్యంతో అడుగులో అడుగులు వేసుకుంటూ గాంభీర్యంగా గర్జిస్తూ ఉప్పు సంకల్పంతో ముందుకు వస్తున్నారు. అదిగో మన నవయువ జవాన్లు. లేపు ముఖ్య అతిథి వారి ముందు నుండి కవాతు రూపంలో ప్లాటూన్ టు ప్లాటూన్ గౌరవ వందనం సమర్పించుకుంటూ ముందుకు సాగుతున్నారు. First platoon commander chest number 121 Marcella Sai Kumar, Degree BCom మరియు హవల్దార్ గా చెస్ట్ నంబర్ 110 చింతలపల్లి హరీష్ BA గారు వ్యవహరిస్తున్నారు. సెకండ్ ప్లాటూన్ కమాండర్ గా చెస్ట్ నంబర్ 191 గడ్డే సందీప్ BSc డిగ్రీ మరియు హవల్దార్ గా చెస్ట్ నంబర్ 190 ఇస్తున్నారు. థర్డ్ ప్లాటూన్ కమాండర్ గా చెస్ట్ నంబర్ 184 కొండ మహేష్ ఇంటర్మీడియట్ మరియు హవల్దార్ గా చెస్ట్ నంబర్ 220 జీవితంలో చిరస్మరణీయ జ్ఞాపిక wonderful heart. Let us అద్భుతం, మహాద్భుతం. మేమంతా ఒకే క్రమ మార్గాన్ని
యాక్షన్ ప్లాన్ ను నిష్క్రమణ చేయుట కొరకు ముఖ్య అతిథి వద్ద నుండి అనుమతి తీసుకొని తన స్థానానికి సమాజ సేవ చేయడానికై 9 నెలల అకుంఠిత దీక్ష చేసి జాతీయ పతాకం నాకు ఈ షాట్ కావాలి. సేవలో తొలి అడుగు వేస్తున్నారు. ఈ పచ్చటి ఆహ్లాదకర వాతావరణ సాక్షిగా మా శిక్షణార్థులు సమాజంలో తెరవలసుకొని ఉన్నటువంటి సంఘ విద్రోహిక అసాంఘిక శక్తులను సునాయాసంగా ఎదుర్కొనటకు గాను ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఫీల్డ్ క్రాఫ్ట్, టాక్టిక్స్, బ్యాటిల్ అబ్స్టాకిల్స్, సిఆర్పిసి, ఐపీఎస్ మరియు అనేక రకములైనటువంటి నూతన ఆయుధాల గురించి కులంకుశంగా అధ్యయనం చేసే పరిపూర్ణమైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ గా నా మాతృదేశానికి, స్వరాష్ట్రానికి ప్రాణాలను పణంగా పెట్టి సేవలను అందించుటకు మేమందరం సిద్ధంగా ఉన్నామంటూ 9 నెలల కఠోర సమయం వెచ్చించి కఠినమైన శిక్షలు పొంది దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి ఉగ్రవాదులను, తీవ్రవాదులను మరియు నక్సలైట్లను సమూలంగా అణిచివేసేటటువంటి సామర్థ్యంతో తీర్చబడ్డారు. జీవి మనుగడకు ప్రాణవాయువు ఆక్సిజన్ అయితే సమాజ మనుగడకు పరాన్నవాయువు పోలీసు. ఇటువంటి పోలీస్ శాఖలో కఠోర శిక్షణ పొందిన వీరు కనగలిసిన చక్కని కవాతు ప్రదర్శన చూస్తుంటే ముందు వీరు నిర్వహించబోయే కఠిన ముందడుగు వేస్తారనే నమ్మకం సంపూర్ణంగా కలుగుతుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఈ పెరేడ్ గ్రౌండ్ ను విశిష్ట రీతిలో తీర్చిదిద్దే అత్యుత్తమంగా తీర్చబడిన అసిస్టెంట్ కమాండర్ ట్రైనింగ్ అసిస్టెంట్ కమాండెంట్ రెడ్డి, ట్రైనింగ్ RSI 3A అని నవీన్ గారు మరియు డ్రిల్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ ADIs మరియు సపోర్టింగ్ స్టాఫ్లకు హార్దిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హోష్ కాదు అబ్బాయి, హూజ్ అనాలి. ఇదేంటి ఏదో మాట్లాడుతున్నారు. చేయండి అందరూ గట్టిగా.
సరిపోలే ఇంకా గట్టిగా రాలే